నమస్తే. దక్షిణామూర్తి స్వరూపాన్ని పూజిస్తే గురు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అట్లాగే గురు దత్తాత్రేయుల వారిని, అట్లాగే చాలా మంది సాయిబాబా వారిని కూడా కొలుచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ దక్షిణామూర్తి స్వరూపాన్ని పూజించడం వల్ల ముఖ్యంగా పిల్లల గదిలో, చదువుకునే గదిలో పెట్టి ఉత్తరం గోడకి పెట్టండి. రోజు పిల్లలు చూసేటట్టుగా పెట్టండి, ఎత్తుగా కాకుండా పిల్లలకి ఎదురుగా. అట్లాగే ఈ దక్షిణామూర్తి దేవాలయం నరసరావుపేట అంటే గుంటూరు దాటేకొస్తుంది. కోటప్ప కొండ అందరికీ తెలుసు, ఆ ఆలయం ఉంటుంది. ఆ కోటప్ప కొండ శివాలయంలో శివుడే దక్షిణామూర్తిగా ఉన్నారు. అక్కడ దక్షిణం వైపుకి గురువారం రోజు అభిషేకం చేసుకుని ఒకరోజు నిద్రిస్తే సంపూర్ణమైన గురు అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ అభిషేకం చేసినంతసేపు ఆలయంలో పూజారులు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఆలయంలో కూర్చున్నంతసేపు కూడా. ఒకసారి పిల్లలు ఎవరైనా సరిగ్గా చదవలేకుండా ఉన్నా, అట్లాగే ధనం కోసం బాధలు పడుతూ ఉన్నా, ఇంకా ఎలాంటి శుభకార్యాలకైనా బాధలు పడుతూ ఉన్నవారైనా ఈ కోటప్ప కొండ వెళ్ళి శివుణ్ణి దర్శించి రండి. మంచి శుభ ఫలితాలు పొందండి. మరి ఈ దక్షిణామూర్తి స్వరూపం గురు అనుగ్రహం కోసం పూజించే మనకి ఆ శివుడే దక్షిణామూర్తి స్వరూపంలో వెలిశారు.